నెల్లూరు జిల్లా అల్లూరు మండలం హిందూపూర్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా హిందూపూర్ గ్రామ నాయకులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సాదక్ రెడ్డి, మల్లి, దండా కృష్ణారెడ్డి, నేలం సాయి కుమార్ తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలతో, దుశ్యాలువాలతో సన్మానించి హారతులు పట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక ధన్యవాదాలు లెక్క జగనన్న గుండెల్లోనే ఉన్నాడు. థ్యాంక్ యూ అమ్మా, మీ ఆశీర్వాదం శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కొట్టబాగరే వైఎస్ఆర్ జగన్ కుటుంబం చేస్తున్నాను. సాదక్ రెడ్డి గారికి, వెంకారెడ్డి గారికి, దయాకర్ రెడ్డి గారికి, శంకర్ రెడ్డి గారికి, అందరికీ, ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన నవాబులకు, సాదర్ బాషా గారికి, ఇటువంటి వాళ్ళు అందరూ కలిసి ఈ కార్యదర్శి సుకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి గారికి, ఇతర ముఖ్య నాయకులకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మీ అంతా కూడా ఇంత ఆప్యాయంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించినందుకు మీకు పేరు పేరున చేతి ఎత్తి శ్రేష్ఠి నమస్కరిస్తున్నాను. గతంలో 2014, 2019లో కూడా మంచి మెజార్టీ తోటి మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీ ప్రాంతాన్ని అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా ముందుండి తప్పకుండా సాయం చేస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు పేదల పక్షాన ఉంటూ పేదలకి మంచి చేస్తూ ఈ రోజు అనేక పథకాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఇచ్చారంటే నిజంగా ఎంత సంతోషమో ఒక్కసారి ఆలోచించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్క ఎకరా పండించేదానికి, అదేవిధంగా నీటికి ఇబ్బంది కాకుండా ఈ రోజు మనం జగనన్న హయాంలో పంటలు పండించుకుంటున్నామంటే ఈ రోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా ఉందంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం.
ఈ రోజు ప్రతి ఒక్క అక్కజయమ్మ కూడా గడప గడపకి నేను ప్రతి ఒక్క ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు వారు భరోసా ఇస్తే జగనన్న మాకు అండగా ఉన్నాడు, మా పేరు చదివించకుండా దానికి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా మంచి స్కూల్స్ ఈ రోజు స్కూల్సే కాదు ఒక ఉన్నత విద్య చదువుకునే దానికి ఒక ఇంజనీర్ డాక్టర్ చేసుకునే దానికి కూడా ఏ కాయనైనా సరే మా పిల్లల్ని చదివించడానికి జగనన్న మాకు అండగా ఉన్నారనే ఒక భరోసాతోటి అదేవిధంగా మమతాతో అయితే ఈ రోజు మా కుటుంబానికి మాకు పెన్షన్స్ ₹1 వచ్చిందంటే మా వాలంటీర్స్ వచ్చి తలుపు తట్టి మరీ ఉదయాన్నే మాకు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ రోజు చెప్పడం నిజంగా చాలా గర్వకారణం. అందుకే ఈ రోజు ప్రజలంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని యువకాన్ని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా ఈ పథకాలన్నీ కూడా మనకు వస్తాయి. తప్పకుండా మనం ఎప్పుడు 13వ తారీఖు వస్తున్నా జగనన్నని మనం ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకుందామని ఈరోజు అంతా కూడా ఎదురు చూస్తామని కూడా తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు అందరూ తెలుసు ఈరోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి మన విజయసాయి గారు ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి. మనం తప్పకుండా విజయసాయి కూడా మనం మంచి మెజార్టీతోటి గెలిపించుకుంటే అటు నెల్లూరు జిల్లానే కాకుండా మన కావలి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథకాలు పంపడానికి అటు విజయసాయి అన్న అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు లేదా మస్తానే అన్న మరోపక్క పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు విష్ణన్న అదేవిధంగా నేను అందరూ కూడా కలిసి మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకాలు తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ముందుంటామనేది మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా మనం ఈ రాష్ట్రానికి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే అటు విజయసాయి కానీ అదేవిధంగా మూడోసారి జగనన్న ఆశీస్సు మీ అందరి ఆశీస్సుతో పోటీ చేస్తున్న నన్ను మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇచ్చి జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్న దానికి మీరంతా కూడా సిద్ధము. థ్యాంక్ యూ.